హాయ్ అండి. ఈరోజు పాలకూర ఆలుగడ్డ కర్రీ అయితే వండుతున్నానండి. దాని గురించేమో పాలకూర కోసుకున్నాను, దాంట్లో పచ్చిమిర్చి, ఇక్కడ వచ్చేసి ఆలుగడ్డ టమాటా 3 వేసుకుంటానండి, ఒక ఆనియన్ కోసుకున్నాను. ఇది ఎలా వండుతానో చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది, హెల్తీ కూడా ఇది. ఫస్ట్ ఆనియన్ వేసుకుంటున్నానండి. ఆనియన్ని రెడ్గా ఫ్రై చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి ఇది నేను శీలా కుకింగ్ బ్లాక్ ఛానల్ అండి నాది. ఇది నేను పెట్టి సంవత్సరం మీద ఒక నెల నడుస్తుందండి. ఎక్కువ నాకు గ్రోత్ వస్తలేదు, ఎక్కువ మంది చూస్తలేరు. లాంగ్ వీడియో చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరణ ఉంటే ఇంకా ముందుకైతే నేను వెళ్తానండి. వచ్చి పసుపు కూడా వేసుకోవాలండి. దీంట్లో పచ్చిమిర్చి వేసాను, కారం తక్కువనే వేసుకోవాలా. ఆలుగడ్డ వేసుకోవాలండి. సాల్ట్ రుచికి సరిపోయింది. కొంచెం ఇది మగ్గినాక కోసి పెట్టుకున్న పాలకూర పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇది చాలా బాగా అవుతుంది వేడి వేడి అన్నం వెంబడుతుంటే కర్రీ. మనం చపాతీలు వెంబడైనా అన్నం వెంబడైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మనం నీళ్ళు గిట్లా ఏం పోసుకోవద్దండి, వాటర్ ఏం పోయొద్దు, దీంట్లోనే నీళ్ళు ఇంకిపోతాయి. తర్వాత టమాటాలు వేసుకోవాలండి. జరసేపు మూత పెట్టి పెట్టాలి మగ్గే వరకు. కలేమాకు కూడా వేసుకోవాలి. ఇట్లా బాగా చేసుకోవాలండి, మంచిగా ఎండిపోయినట్టు. మనం అన్నం వెంబడైనా తినొచ్చు, చపాతీలు వెంబడి బాగుంటుంది. పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోవాలా, చాలా బాగా అవుతుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది తెలియని వాళ్ళకే, తెలిసిన వాళ్ళకైతే కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.